హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాలిటిక్స్ సంబంధించి డిస్కస్ చేసుకుందాము. కొద్దిగా హై లెవెల్ ప్రీవియస్ ఇయర్ ప్లస్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఇందులో నేను తక్కువ ట్రిక్స్ గురించి, మెమరీ హింట్స్ గురించి తక్కువ మాట్లాడతాను, ఎక్కువ డిస్కషన్ ఉండదు. మీకు ట్రిక్స్, మెమరీ హింట్స్ కావాలి అనుకుంటే నా పాస్ట్ వీడియోస్ వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో మనం ఎక్కువ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఒక లైక్తో స్టార్ట్ చేయండి, మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ మనం డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడుకుందాం. హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యాస్ బీన్ కన్స్టిట్యూయెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023? మనకి 2023 వరకు డీలిమిటేషన్ కమిషన్స్ ఎన్ని కాన్స్టిట్యూట్ చేయబడాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే 2023 కాదు, ఇక్కడ 2024 ఇచ్చినా, 25 ఇచ్చినా, 26 ఇచ్చినా దాని ఆన్సర్ ఏముంటుందంటే 4 ఉంటుంది. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషను ఫ్రీజ్ చేయబడింది 2026 వరకు. అవునా? దీని తర్వాతే మాత్రమే మనం డీలిమిటేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయగలము. దీని ముందు మనం 2025లో కానీ 26లో కానీ 26 తర్వాతే మనం డీలిమిటేషన్ని కాన్స్టిట్యూట్ చేయగలం. అసలు డీలిమిటేషన్ ఏంటి? నీ హద్దుల్లో నువ్వు ఉండు, నా హద్దుల్లో నేను ఉంటాను. ఈ హద్దులో లిమిట్స్ ఏవైతే లిమిట్స్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లిమిట్ ఎంత, తెలంగాణ లిమిట్ ఎంత, మహారాష్ట్ర లిమిట్ ఎంత, బీరుబాయి కేసు గుర్తుందా మీకు దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ రిపోర్టు ఆ కేసులో బాగా ఇంపార్టెంట్ అయింది. సరే, ఎనీవేస్ మనం మాట్లాడుకుంటే డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుందయ్యా అంటే హద్దులు గీస్తుంది. ఎంతమంది జనాభా ఇందులో ఉండొచ్చు, ఈ స్టేట్లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉండొచ్చు, ఎంతమంది ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఉండవచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చే కమిషనే డీలిమిటేషన్ కమిషను. ఎంత పవర్ఫుల్ కమిషన్ అంటే, వన్స్ ఇది రిపోర్ట్ ఇచ్చింది అంటే నువ్వు సుప్రీంకోర్టులో వెళ్ళి కూడా నా ఆంధ్రప్రదేశ్కి, నా తెలంగాణకి 25 ఎంపీలనే ఇచ్చింది ఈ డీలిమిటేషన్ కమిషను, కానీ నాకు 26 కావాలి సార్ అని చెప్పి అడగలేవు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు వెళ్ళి అడిగినా సరే, సీఎం వెళ్ళి అడిగినా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అడిగినా సరే, డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. అంత పవర్ఫుల్ కమిషన్ ఇది. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ కావాలి అంటే డీలిమిటేషన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఎస్టీ ఎస్సీకి సంబంధించి ఎన్ని సీట్లు ఉండాలి పార్లమెంట్లో అనేది కూడా డిసైడ్ చేసేది మన డీలిమిటేషన్ కమిషనే. ఇంత పవర్ ఉన్న డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తారంటే వన్స్ సెన్సెస్ అవ్వంగలోనే. ఓకే సార్, మాకు థియరీ మీరు చెప్తున్నారు, మాకు రాసి చూపిస్తూ ఉంటే మేము రాసుకుంటాం కదా సార్. కింద నేను మీకు క్లియర్గా ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, యాప్లో చూస్తున్నారు అంటే యాప్లో మీకు కిందనే డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీరు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో స్కై అకాడమీ తెలుగు, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. అందులో మీకు ఈ పీడిఎఫ్ ఇలా అని నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. టెన్షన్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి ఎన్నిసార్లు కాన్స్టిట్యూట్ చేయబడింది సార్? 4 సార్లు. ఓకే, ఎందుకు సార్ ఇంత డెప్త్గా చెప్తున్నారు, ఇంత డిస్కషన్ ఎందుకు చెప్పారు కదా 4 సార్లు అంటే? మీరు ఎంసీక్యూస్ కావాలంటే మీ పుస్తకంలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎందుకు చూస్తున్నారు, వీడియో ఎందుకు చూస్తున్నారు అంటే ఇన్ అండ్ అవుట్ 360 degrees ఆ క్వశ్చన్కి సంబంధించి రివైజ్ చేయడానికి. ఓకేనా? మీరు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అంటే మీ నాలెడ్జ్ ఎంతో టెస్ట్ చేసుకోవడానికి కాదు. ఆ చాప్టర్ మీరు ఏదైతే చదివారో దాన్ని యాక్టివ్గా ఎంసీక్యూ బేస్లో రివైజ్ చేయడానికి మీరు ఎంసీక్యూస్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సరే, ఎంసీక్యూస్ ఎందుకు అటెంప్ట్ చేస్తారు ఏంటి, సెపరేట్ వీడియో చేసుకుందానండి ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే లిమిట్స్ని డిసైడ్ చేసే కమిషనే డీలిమిటేషన్ కమిషను. మనకి 1971 తర్వాత ఇదేం చేస్తుందయ్యా అంటే ఎమ్మెల్యేలు ఎంపీని డిసైడ్ చేస్తుంది అన్నాను కదా. ఈ ఎమ్మెల్యేలు ఎంపీని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా తెలంగాణ నుంచి 30 మంది ఎంపీలు ఉన్నారండి. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడు, 30 కాదు 40 ఉంటే బాగుంటుంది, అంతే కదా. అప్పుడే కదా పార్లమెంట్లో ఎంతమంది ఎంపీలు ఉంటే అంత పవర్ ఉంటుంది ఆ సీఎంకి, అంతే కదా. సో ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ 30 కాదు 40 ఉండాలంటారు. 40 ఉండాలి అంటే ఏం చేయాలి? జనాభా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషను తన రిపోర్టు దేన్ని ఆధారితంగా చేస్తుందంటే జనాభా ఆధారితంగా తన రిపోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలని డిసైడ్ చేసి ఇస్తుంది. సరే, ఇంతవరకు బాగుంది. అయితే ఈ డీలిమిటేషన్ కమిషను జనాభా ఆధారితంగా ఎప్పుడు జనాభా లెక్కలైతే 1991 అయిందా, 92 డీలిమిటేషన్ కమిషన్ని వేస్తారు.
51లో 1951లో జనాభా లెక్కలు తీసారా, 52లో కానీ 53లో కానీ డీలిమిటేషన్ని వేస్తారు. అయితే ఈ ఎంపీ ఈ సీఎంలు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ సీఎం కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ వేరే వేరే రాష్ట్రాలు ప్రతి సీఎంలు ఏం చేస్తున్నారంటే జనాభాని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎంపీలు బాగా పెరుగుతారు కదా. దాన్ని చెక్ పెట్టడానికే మేడం ఇందిరాగాంధీ గారు ఏం చేశారయ్యా అంటే, ఈ డీలిమిటేషన్ కమిషన్ ఆధారితంగానే ఎంపీలు ఎమ్మెల్యేని డిసైడ్ చేద్దాం, కానీ ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ని ఆపేద్దాం. 543 మంది ఎంపీలు చాలు, ఇక్కడికి గేటు వేద్దాం. 1971 ఇంకా చివరిగా డీలిమిటేషన్ కమిషన్ చేసేసి ఇంకా గేటు వేసేద్దాం. ఎప్పటి వరకు? రాబోయే 2001 వరకు డీలిమిటేషన్ కమిషన్ ఉండదు. ఇంకా దాని తర్వాతే కమిషన్ కావాలంటే అప్పుడు సీఎంలు అప్పుడు పీఎంలు వాళ్ళందరూ చూసుకుంటారు. నువ్వు మాత్రం డీలిమిటేషన్ కమిషన్ వేయకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఒక సవరణ చేసింది. ఎవరు? మేడం ఇందిరాగాంధీ. ఓకే, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇది కూడా ఒక పార్టే. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఎన్నిసార్లు జరిగింది సార్ అంటే, 1952లో ఒకసారి జరిగింది డీలిమిటేషను, 63లో, 73లో, దాని తర్వాత 2002లో. ఓకే, అంటే మేడం ఇందిరాగాంధీ గారు 71లో ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చేసారో అప్పటి వరకు డీలిమిటేషన్ జరిగింది 3 సార్లు. 4వసారి 2002లో జరిగింది. 2001 వరకు వేశారు కదా మేడం గారు. దాని తర్వాత 2002లో జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ గేట్ వేశారు డీలిమిటేషన్కి. ఎప్పటి వరకు? 2026 వరకు. దీని తర్వాతే కావాలంటే డీలిమిటేషన్ వేసుకో, కానీ దాని ముందు వేయకూడదు అని చెప్పి మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ ఆపేశారు. ఓవరాల్గా ఎన్నిసార్లు చేశారు సార్ అంటే 4 సార్లు వేశారు. ఓకేనా. 2002లో కూడా 2022లో కూడా నీ పాయింట్ నేను ఇంతే క్లియర్గా డిస్కస్ చేశాను. 2023లో మీకు ఎంసీక్యూ యూపీఎస్సీలో చూసుకున్నాను అనుకుంటే పీవైక్యూ వచ్చిన క్వశ్చన్ ఇది. ఇంతే డీటెయిల్గా నేను అక్కడ క్లియర్గా డిస్కస్ చేశాను మీతో. సరే, ఎనీవేస్ ఇప్పుడు అర్థమైంది కదా డీలిమిటేషన్ ఏంటి, ఏం చేస్తుంది అనేది. ఈ పీడిఎఫ్ మొత్తం నేను మీకు క్లియర్గా ఇస్తాను. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు ఏమేం జరిగింది ఏంటి మొత్తం క్లియర్గా ఇస్తాను, అది చూసుకోవచ్చు మీరు. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి 71వ అమెండ్మెంట్కి మన 1992లో 71వ అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి డిస్కషన్. దీనికి సంబంధించి చూసుకోవాలి అనుకుంటే 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని డిస్టర్బ్ చేశారు. ఏం చేశారు? లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. ఎన్ని లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ అనేది క్వశ్చన్. ఏ లాంగ్వేజెస్? కొంకణి, మణిపురి, నేపాలీ, మైథాలీస్. ఓకే, మైథిలీస్. సో దీనికి సంబంధించి ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారు సార్? కొంకణి, మణిపురి, నేపాలీ అండ్ మైథిలీస్. ఆప్షన్ 1 2 3 ఆప్షన్ 1 2 4 1 3 4 2 3 4? కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వీడియో నచ్చుతుంది, సబ్జెక్ట్ డెప్త్గా అనిపిస్తుంది అంటే ఒకసారి లైక్ చేయండి. సో ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారు? అసలు 8th షెడ్యూల్ ఏంటి? 8th షెడ్యూల్లో మన అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? మన ఇంగ్లీష్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంగ్లీష్లో ఉందో, ఓకే, మన జడ్జిమెంట్స్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతున్నాయి సార్? ఇంగ్లీష్లో జరుగుతున్నాయి. సో మన అఫీషియల్ లాంగ్వేజెస్ ఏదైతే ఇంగ్లీష్ ఉందా? తప్పు. మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏవైతే 22 ఉన్నాయో అందులో ఒక్క చోట కూడా మనకి ఇంగ్లీష్ కనిపించదు. బ్రిటిషర్స్ మనకిచ్చిన ఇంగ్లీష్ని మనం ఇప్పటికీ వాడుతున్నాం, కానీ మన అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే కాదు. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ లిస్టు 22 ఉన్నాయి. 14 ఉండేవి 22గా మారినాయి. అయితే ఈ 22లో ఇక్కడ ఇంగ్లీష్ కనిపించదు. హిందీ ఉందా సార్ అంటే ఉంది. తెలుగు ఉందా సార్ అంటే ఉంది. తమిళ్ ఉందా సార్ అంటే ఉంది. ఓకే, 22 లిస్టు మీకు ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు. 22 లిస్టు మెమరీ హింట్స్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, చూడడానికి ట్రై చేయండి. సరే, ఎనీవేస్ ఈ 14 నుంచి 22 అయిన క్రమం ఏదైతే ఉందో, ఈ క్రమం మధ్యలో 71వ రాజ్యాంగ సవరణలో కొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఇందులో ఏమేమి యాడ్ చేశారు అని అడుగుతున్నారు. ఓకే, ఏమేమి యాడ్ చేశారంటే 71వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకి కొంకణి, మణిపురి, నేపాలీ అని చెప్పి 3 లాంగ్వేజెస్ యాడ్ చేశారు. మైథిలి ఏదైతే ఉందో అది 92 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో యాడ్ చేశారు, కానీ మనకి 71లో కాదు. ఫస్ట్గా సింధ్ యాడ్ చేశారు. 14 ఉన్నది 15గా మారినాయి సింధ్ యాడ్ చేసిన తర్వాత. ఇలా మెల్లిమెల్లిగా మనకి రీసెంట్గా చూసుకున్నాము 2019లో మనకి బోడో, డోగ్రీ, సంతాలి, ఖాసీ, మిజో ఈ యాడ్ చేశారు. ఓకేనా. సో ఎస్, ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి మీకు. 14 ఉన్నది 22గా మారింది సార్. ఓకే, అంటే ఎన్ని యాడ్ అయినాయి సార్? 8 యాడ్ అయినాయి. ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే సార్ సింధ్ 1, కొంకణి 2, మణిపురి 3, నేపాలీ 4, మైథిలి 5, 6, 7, 8, 9, 10 కనిపిస్తున్నాయి ఇక్కడ లాంగ్వేజ్లు.
ఓకే, 10 లాంగ్వేజ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 8 తేడా కనిపిస్తుంది. రాజ్యాంగం తయారు చేసినప్పుడు 14 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఈ రోజుకి చూసుకుంటే 22 కనిపిస్తున్నాయి. సరే, ఆ లెక్కన ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 10 లాంగ్వేజెస్ కనిపించాలి కదా సార్, అంటే 24 అవ్వాలి కదా, 14 కాస్త 22 ఎందుకు అయినాయి? ఇంకో 2 యాడ్ కనిపిస్తున్నాయి. ఏమైపోయినాయి? మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వెతకండి, చాట్ జీపీటీలో కానీ మీకు కావాల్సిన దాంట్లో అడగండి. సరే, ఇంగ్లీష్ని ఎందుకు వాడుతున్నాం సార్ అంటే, ఇంగ్లీష్ని యాజ్ పర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963లో అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని డిసైడ్ చేశారు, డిజిగ్నేషన్ ఇచ్చారు దానికి. అందుకనే ఇంగ్లీష్ని వాడుతున్నాము. అప్పట్లో ఉన్న లెక్కలు మొత్తం పేపర్లు అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్ తయారీ సమయంలో ఆ టైంలో ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్న రాజ్యాంగ పార్టీలు భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ, మనకి స్వాతంత్ర పార్టీ. ఈ పార్టీలకు సంబంధించి లీడర్ ఎవరు అని అడిగారు. ఏ పేర్స్ కరెక్టు అన్నారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకొని ఎన్ని పేర్స్ కరెక్టో మీరు చెప్పడానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో పాస్ చేసి. నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు, మెమరీన్స్తో కూడా నేర్చుకుందాము. భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కరెక్ట్గానే ఇచ్చారు. భారతీయులు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు కదా, సహాయానికే ఎప్పుడు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా మనం ఎప్పుడు గొడవలకి వెళ్ళాం, సహాయం చేయడానికి అయితే ముందు ఉంటాం భారతీయులందరం. శ్యామ్ ప్రసాద్, సాయ ప్రసాద్, ఇలా లింక్ చేసుకోవడానికి అంతే. సోషలిస్ట్ పార్టీకి సంబంధించి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు. ఓకేనా, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీకు సోషల్ సబ్జెక్ట్ గుర్తుందా? సైన్స్ సోషల్ ఏముంటాయి? రాముడు గురించి, లేదంటే రావణాసుడు గురించి, ఇలా చరిత్ర ఉంటుంది కదా, చరిత్ర గురించే కదా సోషల్ అంటే. ఓకే, సో రామ్ మనోహర్ లోహియా రాముడు మ్యాన్ మనిషిగా వచ్చాడంట. ఇవన్నీ మన సోషల్ చదువుకుంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. రామ్ మనోహర్, ఇలా కామిక్ వేలో గుర్తుపెట్టుకోవటమే. ఎంత గుర్తుపెట్టుకుంటే, ఎంత ఫన్నీ గుర్తుపెట్టుకుంటే అన్ని రోజులు ఎక్కువ గుర్తుంటుంది. సరే, కాంగ్రెస్ ఆఫ్ డెమోక్రసీకి సంబంధించి జగ్జీవన్ రామ్ గారు. సార్ మళ్ళీ రామ్ వచ్చేసింది. రాముడు మనిషిగా వచ్చాడు, తన చరిత్ర గురించి తెలుసుకుందాం. చరిత్ర వస్తే రాము ప్లస్ మ్యాన్ 2 కలిపి వచ్చినప్పుడు సోషలిస్ట్ అని గుర్తుపెట్టుకో, సోషల్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ఆఫ్ డెమోక్రసీకి సంబంధించి జగ్జీవన్ రామ్ ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. 2 సార్లు రాము వచ్చినప్పుడు రాము ప్లస్ మ్యాను, రాముడు మనిషిగా వచ్చినప్పుడు సోషల్ చదువుకుంటాము. ఓకేనా, ఆయన మనిషిగా ఎలా అవతరించాడు, ఏం చేశారు, ఏంటి మొత్తం సోషల్లో ఉంటుంది. కాంగ్రెస్ ఆఫ్ డెమోక్రసీ గురించి జగ్జీవన్ రామ్కి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. స్వాతంత్ర పార్టీ రాజగోపాల్చారి గారు. ఓకే, అయితే స్వాతంత్రం ఎప్పుడు ఉంటుంది? రాజుల కాలంలో స్వాతంత్రం ఉండేది కాదు. రాజగోపాలాచారి స్వాతంత్రం ఎప్పుడు ఉండేదంటే రాజుల కాలంలో ఉండేది కాదు, ఇప్పుడే స్వాతంత్రం ఉంది. సరే, అలా ఫన్నీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 1-2 సార్లు రివిజ్ చేయండి, చాలా సింపుల్ గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకుంటే మనకి మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి పార్ట్స్కి సంబంధించి ఈజీ క్వశ్చన్. ఏ పార్ట్లో ఏం మెన్షన్ చేస్తున్నాడు? మున్సిపాలిటీ మనకి 9A పార్ట్లో ఉందా? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనకి 18th పార్ట్లో ఉందా లేదా? దాని తర్వాత మనకి అమెండ్మెంట్కి సంబంధించి 20వ పార్ట్లో ఉందా లేదా అని అడుగుతున్నారు. దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను. ఏ పార్ట్లో ఉందో మీరే కామెంట్ సెక్షన్లో ఉన్న పార్ట్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇంటర్ స్టేట్ మనకి ఏదైతే కాంక్రెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, దాని తర్వాత మనకి యూనియన్ లిస్ట్ అని 3 లిస్టులు ఉన్నాయి. అవునా? ఏ లిస్ట్లో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ లిస్ట్లో ఆ సబ్జెక్టు వాళ్ళు డీల్ చేస్తారు. రైల్వే ఉంది, యూనియన్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి రైల్వేకి సంబంధించి ఏం డెసిషన్ తీసుకోవాలన్నా యూనియన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని పంచాయతీరాజ్ ఉన్నాయి, ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాని తర్వాత కాంక్రెంట్ అంటే ఇద్దరు చూసుకుంటారు. అయితే ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే ఉందో రెండు స్టేట్స్ మధ్యలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఏదైతే ట్రేడ్ కామర్స్ ఏదైతే వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అది స్టేట్ సబ్జెక్టా అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? దాని తర్వాత మైగ్రేషను, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ మైగ్రేట్ అవ్వాలి జనాలు కానీ లేదంటే ఏదైనా వస్తువులు కానీ, మైగ్రేషన్కి సంబంధించి స్టేట్ లిస్టా కాదా? ఇంటర్ స్టేటు మనకి క్వారంటైన్కి సంబంధించి యూనియన్ సబ్జెక్టా కాదా అని అడుగుతున్నారు. ఓకే, దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ స్టేట్ సబ్జెక్టా కాదా? మనం క్లియర్గా సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ట్యాక్స్కి సంబంధించి స్టేట్ చూడదు, ఎప్పుడు సెంట్రలైజ్ చూస్తుంది, ఇది తప్పు. దాని తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ కూడా మనకి మన యూనియనే చూస్తుంది, స్టేట్ చూడదు. ఓకే, అలానే మైగ్రేషన్కి సంబంధించి కూడా గొడవలు అవుతాయి కదా,
అందుకని స్టేటే సెంట్రలే ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, మైగ్రేషన్కి సంబంధించి ఏమైనా మైగ్రేట్ చేయాలన్నా ఏమన్నా సరే, జనాల్ని మైగ్రేట్ చేయాలన్నా ఏదైనా సరే స్టేటే చూస్తుంది, సెంట్రల్ చూడదు. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే స్టేట్ సబ్జెక్ట్స్ ఇందులో ఏవీ లేవు, ఓన్లీ యూనియన్ సబ్జెక్టే. సి ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే క్వశ్చన్ నెంబర్ 5. ఓవరాల్గా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్లియర్గా ప్రశాంతంగా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, మనకు సుప్రీంకోర్టుకి సంబంధించి రైట్ టు ప్రైవసీ దేంట్లో ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఏ ఆర్టికల్? ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, చాలా సింపుల్గా ఫండమెంటల్ రైట్స్ సంబంధించి క్వశ్చన్స్ చాలా సింపుల్గా డైరెక్ట్గానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద చాప్టర్ కాబట్టి. మీకు డిపిఎస్పీస్ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి కొద్దిగా డెప్త్గా వెళ్తారు. కొద్దిగా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు అర్థం కాని కేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న చాప్టర్స్ కాబట్టి డెప్త్గా వెళ్తాడు, పెద్ద చాప్టర్స్లో ఎప్పుడు డెప్త్గా వెళ్ళరు, పైన వెళ్తారు. ఓకే, రైట్ టు ప్రైవసీ అంటే ఏ ఆర్టికల్లో వస్తుంది చూసుకున్నాం అనుకుంటే మనకి లైఫ్ అండ్ లిబర్టీ ఏదైతే ఆర్టికల్ 21 ఉందో, లైఫ్ అండ్ లిబర్టీలో ఒక పార్టే రైట్ టు ప్రైవసీ. రైట్ టు డెత్, ఫ్రీడమ్ ఆఫ్ డెత్, ఇవన్నీ కూడా మనకి లైఫ్ అండ్ లిబర్టీలోనే వస్తాయి. ఓకే, ప్రశాంతంగా జీవించడమే కాదు, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీనే కాదు, ప్రశాంతంగా చావటం కూడా ఒక రైటే. ప్రశాంతంగా చావటం ఏంటి సార్? ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఒక బెడ్ మీద మనిషి చనిపోతూ ఉంటాడు, మనిషి హెల్త్ ప్రాబ్లం వచ్చి విలవిల్లాడిపోతూ ఉంటాడు. డాక్టర్ చెప్తాడు, ఇతను ఇలా విలవిల్లాటము లేదా చనిపోవటం రెండే మార్గాలు, ఇతనైతే క్యూర్ అవ్వదు అతనికి సంబంధించి అని అన్నాడు అనుకోండి. అక్కడ ఆ పేషెంట్ ఏమంటాడంటే, నన్ను ఏదో ఒక ట్యాబ్లెటో ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయండి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అంటే ఏంటి? తను ప్రశాంతంగా చావాలనుకుంటున్నాడు. రైట్ టు డెత్ పీస్ఫుల్లీ అని అడుగుతున్నాడు. అది కూడా అతను రైటే. అతను స్వాస్థాలతో రాయడం కానీ సిగ్నేచర్ చేస్తే తన్ని చంపేయవచ్చు. ఓకేనా. రైట్ టు ప్రశాంతంగా చావాలనుకుంటున్నాడు అతను. ఒకవేళ అతనికి ఎటువంటి సిచ్యువేషను లేదు, ఇంకా బ్రతికే ఛాన్సెసే లేదు, అప్పుడు చంపేయడం ఒక రకంగా, చంపేయడం కాదు, అదొక టైప్ ఆఫ్ డెత్ అన్నట్టు. ఓకేనా. ఎస్. మనకి రైట్ టు ప్రైవసీకి సంబంధించి, ప్రైవసీ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చూసుకున్నాం అనుకుంటే మన డేటా మొత్తం లీక్ అవుతుంది, అది ఇది అంటాం కదా. సో ఆ ప్రైవసీకి సంబంధించి కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఆర్టికల్లో ఒక పార్ట్ అని చెప్పి డిక్లేర్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి మనకి సిడిఎస్ ర్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సిస్టము, ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఇంపార్టెంట్ కాదు, కాకపోతే చూడడానికి మనకి ర్యాంకింగ్ ఎవరు ఏ ర్యాంకింగ్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏదైతే ఉందో ర్యాంకింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మనకి డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన పవర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ పవర్ ఏంటి? పర్మనెంట్ చైర్మన్. హార్డ్ క్వశ్చనే, అన్అటెంప్టబుల్ క్వశ్చన్ ఇది. కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకొని, ఏదైనా బాడీ మీరు మిలిటరీకి సంబంధించి చదువుతున్నారు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చదువుతున్నారు, అందులో బేసిక్స్, అందులో టాప్ క్యాడర్లో ఎవరైతే ఉంటారో, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, జనరల్ ఉంటారు, లెఫ్టినెంట్ జనరల్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పనులు ఏంటి అనేది అట్లీస్ట్ చూడడానికి ట్రై చేయండి. ఎక్కువ డెప్త్ వెళ్ళవసరం లేదు. వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఇవేం అవసరం లేదు. ఆ ర్యాంక్, హయ్యెస్ట్ ర్యాంక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సిడిఎస్ ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు, ఆయన పవర్స్ ఏముంటాయి అనేది చూడడానికి ట్రై చేయండి. మూడు ట్రై సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి, ఎయిర్ కానీ, నేవల్ కానీ, డిఫెన్స్, మిలిటరీ కానీ, వీళ్ళ చీఫ్స్ ఎవరైతే ఉంటారో, ఇంపార్టెంట్ చీఫ్స్ ఉంటారు కదా, ఆ చీఫ్స్ని కొలైడ్ చేసి ఈ ముగ్గురు దగ్గర నుంచి ఒక మనిషి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఎవరైతే మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇన్ఫర్మేషన్ చేరవేసే పర్సనే సిడిఎస్. ఓకేనా, అర్థమైంది కదా. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి, ఆర్మీ, నేవీ, మిలిటరీ, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇన్ఫర్మేషన్ అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మొత్తం కుశల పర్సనల్ అన్నీ వేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్ట్రీకి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో మనకి డిఫెన్స్కి సంబంధించి ఆయనకి చేరవేసే పని ఈ సిడిఎస్ గారు చూస్తూ ఉంటారు. ఓకేనా. అయితే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేరు. ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తారు? సుప్రీం కమాండర్, ప్రెసిడెంట్ గారు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏం చేయాలి ఏంటి అనేది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడమే సిడిఎస్ పని. ఓకే, ఈయన చైర్మన్ అనొచ్చు, పర్మనెంట్ చైర్మన్ అవుతారు. దాని తర్వాత ఎక్సర్సైజ్ మిలిటరీ కమాండ్ ఓవర్ 3 సర్వీసెస్, ఈయన కమాండ్ చేయలేరు. తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు. ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అడ్వైజర్గా పనిచేస్తారంట సిడిఎస్. అవును, కరెక్టే. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా మీకు మేజర్ హెడ్స్ ఉన్నారు కదా,
ఈ అడ్వైజ్ చేసేవాళ్ళు, డిఫెన్స్ మినిస్ట్రీకి అడ్వైజ్ చేసేవాళ్ళు, ఈ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ 3 సర్వీసెస్కి చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టుకోవాలి మీరు హై లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎథిక్స్ కమిటీ. మన కమిటీస్ ఉంటాయి, మన పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎథిక్స్ కమిటీ ఇన్ ద లోక్సభ ఈజ్ కరెక్ట్. లోక్సభలో ఏదైతే ఎథిక్స్ కమిటీ ఉంటుందో దానికి సంబంధించి ఏది కరెక్ట్. ఇనీషియల్లీ ఇట్ ఈజ్ ఏ అడ్ హాక్ కమిటీ. ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్ రిలేటింగ్ టు అన్ఎథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. ద కమిటీ కెనాట్ టేక్ అప్ మ్యాటర్ విచ్ ఈజ్ సబ్జుడీస్. మనం చూసుకున్నాం అనుకుంటే ఏమంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్లో అడ్ హాక్ కమిటీ అంటున్నారు. ఇది ఎథిక్స్ కమిటీ ఏదైతే ఉన్నాయో ఎథిక్స్ కమిటీ, నీకు ఎథిక్స్ ఉన్నాయా, నా ఎథిక్స్ ఇవి, నేను ఈ ఎథిక్స్ ఫాలో అవుతాను. ఎథిక్స్ కమిటీ అంటే ఏంటంటే ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఒక పుస్తకం ఉంటుంది, దాని ప్రకారమే మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం వ్యవహరించాలి యాజ్ ఎంపీగా. సో దీనికి సంబంధించి ఏమంటున్నారంటే ఈ కమిటీ ఏదైతే ఉందో అది గతంలో అడ్ హాక్ కమిటీ అంటే టెంపరీ కమిటీగా ఉండేది. ఓకే, మన కమిటీస్లో 3 రకాలు ఉంటాయి కదా, నేను ఆల్రెడీ పార్లమెంట్ సెషన్లో నేను చెప్పాను, ఎక్కువ డిస్కస్ చేయను ఇక్కడ. సో ఈ అడ్ హాక్ లేదా టెంపరీ కమిటీ, ఒకప్పుడు ఎథిక్స్ కమిటీ టెంపరీ కమిటీ అంట. అవును, నిజమే. ఓన్లీ ఏ మెంబర్ ఆఫ్ ద లోక్సభ కెన్ మేక్ ఏ కంప్లైంట్ రిలేటింగ్ టు అన్ఎథికల్ బిహేవియర్ అంట. అన్ఎథికల్ బిహేవియర్ ఎవరైనా చేస్తే మెంబర్ ఆఫ్ ద లోక్సభ మాత్రమే కంప్లైంట్ని రేజ్ చేయగలరంట. ఇలాంటి ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు తప్పే ఉంటాయి. ఓకేనా. ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఓన్లీ మెంబర్ ఆఫ్ ద లోక్సభనే కాదు, కావాలంటే ఏదైనా న్యూస్ ఛానల్లో ఏదైనా మెంబర్ గురించి కానీ ఏదైనా బయట ఏదైనా న్యూస్ ఏదైనా సర్క్యులేట్ అవుతుందనుకోండి, దాన్ని నిజ నిర్ధారణ చేసేది కూడా ఎథిక్స్ కమిటీనే. ఎవరైనా గొడవ చేశారు, అనెథికల్ బిహేవియర్ చేస్తున్నారు, కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 545 మంది ఉన్నారండి, యునానిమస్గా 543 మంది కూడా బీజేపీ ఎంపీలే వచ్చారనుకుందాం. సో ఎవరైనా గొడవ చేస్తున్నారంటే, ఒక ఎంపీ అనెథికల్ బిహేవియర్ ఫాలో అవుతున్నారంటే వేరే ఎంపీ వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళ ఎంపీలే కదా అందరూ. అయితే ఎథిక్స్ కమిటీ తనకు తానుగా సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు. ఓకేనా. ఎస్. సో ఇది తప్పు. 3 పాయింట్ చూసుకున్నాను, కమిటీ కెనాట్ టేకప్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ ఇన్ సబ్జుడిస్. ఏదైనా జుడిషియల్ రివ్యూ జరుగుతుంది, కోర్టులో ఉన్న మ్యాటర్కి సంబంధించి ఎథిక్స్ కమిటీ కలగజేసుకోదు. అవును, ప్రాక్టికల్గా ఏ కమిటీ కూడా ఏ బాడీ కూడా కోర్టులో జరుగుతుంది అంటే కలగజేసుకోదు. సో ఓవరాల్గా 1 and 3 మాత్రమే ఇందులో కరెక్ట్. సి ఆప్షన్ కరెక్ట్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9 గురించి డిస్కస్ చేద్దాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సంబంధించి హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిఫోర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తయారు చేశాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో, దానికి ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయనకి ముందు ఎవరున్నారు అనేది క్వశ్చన్. ఓకే, మనం మొత్తం నిజమే చెప్తాము, అబద్ధం చెప్పము, సత్యమే చెప్తాము అని చెప్పి మన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం కదా, అలా ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఓకే, సత్యమే చెప్తానని చెప్పి డాక్టర్ సచిదానంద సిన్హా అప్పుడు ముందు రాజ్యాంగం తయారీకి సంబంధించి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించి ఉన్నారు అని చెప్పి సింపుల్గా గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. ఓకే, ఆయన ఉన్నారు. 1935 యాక్ట్ గురించి మనకు డిస్కస్ చేస్తున్నారు. 1935 యాక్ట్కి సంబంధించి ఇట్ ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆఫ్ ద బ్రిటిష్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ని 1935 ఏదైతే మనకి బిల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో, మన బ్రిటిషర్స్ ఏదైతే పాస్ చేశారో దానికి సంబంధించి ఆల్ ఇండియా ఫెడరేషన్ స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. స్టార్ట్ అయింది అంటున్నారు, నిజమా కాదా? డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ వేర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫెడరల్ లెజిస్లేచర్ అంట. కరెక్టా రాంగా అని అడుగుతున్నారు. సో మనకి 1935లో చూసుకున్నాం అనుకుంటే ఇవన్నీ స్టార్ట్ అయినాయండి. మనకి సైమన్స్ కమిషన్ వచ్చింది, దాని రిపోర్ట్ ఆధారితంగా రౌండ్ టేబుల్స్ 3 జరిగినాయి దాని ఆధారంగా, దాని తర్వాత వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు దానికి ఆధారంగా, మొత్తం కలుపుకొని 1931 మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. ఓకేనా. ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి కాన్స్టిట్యూషన్లో చాలా వరకు పార్ట్లలో మనం చాలా వరకు మేజర్గా మొత్తం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935లో నుంచే తీసుకున్నాం ఎక్కువ పార్ట్స్. ఇందులోనే మనకి డయార్చీ 2 విధానాలు, సెంట్రల్ స్టేటు ఇలాంటివి అబాలిష్ చేయటము, ఓకే ఓవరాల్గా సెంటరే పవర్ఫుల్గా తీసుకొని రావటము, ఫెడరల్ స్ట్రక్చరు, ఓకే స్ట్రాంగ్ సెంటర్
విత్ స్టేట్ రిలేషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఆల్ ఇండియా ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకొని వచ్చారు కదా, ఈ పాయింట్ రైట్ అవుతుంది. అండ్ అవును, డిఫెన్స్, దాని తర్వాత ఫారిన్ అఫైర్స్ సెంట్రల్ దగ్గరే పెట్టుకున్నారు, ఫెడరల్ దగ్గరే ఆ పవర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మనకి డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ ఎవరి దగ్గర ఉంది? సెంట్రల్ చేతిలోనే ఉంది. సెంట్రల్ సబ్జెక్టే కదా అది. ఓకే, అప్పుడే మనకి ఫెడరల్ లిస్టు, ప్రావిన్షియల్ లిస్టు, కాంగ్రెంట్ లిస్టు అని 3 వచ్చినాయి. ఇప్పుడు దాన్నే మనం యూనియన్ లిస్టు, కాంగ్రెంట్ లిస్టు, స్టేట్ లిస్టు అంటున్నాము. ఓకే, దాని తర్వాత మనకి ఎలక్ట్రల్ రోటు 10% కెన్ ఓటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటి బీహారు, ఒరిస్సా స్ప్లిట్ అవ్వడం కానీ, ఇవన్నీ అందులోనే జరిగినాయి. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై వే. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ ఏమేమి చేయగలదు? ఒక ఆర్టికల్ని, కొత్త ఆర్టికల్ని యాడ్ చేయగలదా? ఉన్న ఆర్టికల్ని ఏమన్నా తేడాలు చేయగలదా? దాని తర్వాత ఏదైనా ఆర్టికల్ని తీసేయగలదా? ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ గుర్తుందా? ఫండమెంటల్ రైట్ ఉండేది ఒకప్పుడు, తీసేశారా? ఎస్. ఓకే, కొత్త ఆర్టికల్ని రైట్ టు ఎడ్యుకేషన్ మనకి ఆర్టికల్ 21A చెబుతూ ఉంది కదా, ఇది కొత్తగా తీసుకొని వచ్చిన ఆర్టికలే. సో ఎడిషన్ కూడా చేస్తూ ఉంది పార్లమెంటు, తీసేస్తూ ఉంది. వేరియేషన్ మనకు తెలిసిందే, ఉన్నసార్లు చాలాసార్లు ఈ అమెండ్మెంట్ అంటేనే వేరియేషన్ చేయటం అని. సో ఓవరాల్గా పార్లమెంట్ ఏమేమి చేయగలదు అంటే అన్నీ చేయగలదు. కాకపోతే ఒక్కో దానికి ఒక్కో రకమైన సింపుల్ మెజారిటీ అంటాం, స్పెషల్ మెజారిటీ అంటాం, అబ్సల్యూట్ మెజారిటీ అంటాం, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అంటాము, డిఫరెంట్ అంటూ ఉంటాము. రైట్. దాని తర్వాత మనీ బిల్కి సంబంధించి క్వశ్చన్ ఒకటి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రెస్పెక్ట్ టు మనీ బిల్. మనీ బిల్కి సంబంధించి, మనీ బిల్ ఏ ఆర్టికల్? డబ్బులు 1s and 0s కదా, డబ్బులు ఉంటే హీరో, లేదంటే 1s and 0s. అయితే ఆర్టికల్ 109 మెన్షన్ చేస్తుంది ఏందయ్యా అంటే స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్ అంట. 109 110 చూద్దాం ఒకసారి ఈ స్టేట్మెంట్ రైట్ రాగా అనేది. ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభలో మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయకూడదంట. సింపుల్ పాయింట్ రైట్ ఇది. రాజ్యసభ కెన్ ఈదర్ అప్రూవ్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ రిజెక్ట్. మనీ బిల్ని రాజ్యసభ రిజెక్ట్ చేయలేదు, కావాలంటే అప్రూవ్ చెయ్యి, లేదంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పు అని చెప్పి. ఓకేనా? కరెక్టేనా? ఎస్, కరెక్టే. అంతే కదా, రాజ్యసభ రిజెక్ట్ చేయగలదు. అందుకనే మనీ బిల్కి చాలా పవర్ ఎక్కువ. ఓకే, మనీ బిల్లు నార్మల్ బిల్లుల్ని కొన్ని వాటిని మనీ బిల్లులో తోసేసి దాన్ని అప్రూవ్ చేయించేసుకుంటూ ఉంటారు కొన్ని గవర్నమెంట్స్. ఓకేనా? సరే, అమెండ్మెంట్స్ టు ఏ మనీ బిల్ సజెస్టెడ్ బై ద రాజ్యసభ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద లోక్సభ. ఏదైతే కరెక్షన్స్ చెప్తుంది కదా రాజ్యసభ, ఈ కరెక్షన్స్ లోక్సభ యాక్సెప్ట్ చేయాల్సిందే అంట. కాదు, మనీ బిల్లో రాజ్యసభ ఏమైనా చేంజెస్ చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు హెల్త్ మినిస్ట్రీకి ఇచ్చారు సార్, 100 కోట్లు ఎందుకండి, 50 కోట్లు చాలు అని చెప్పి అన్నారనుకోండి రాజ్యసభ వాళ్ళు, లోక్సభ కావాలంటే ఈ 100 కోట్లని 50 చేయొచ్చు, లేదంటే లేదు, వాళ్ళ ఇష్టం. ఏదైతే సజెషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఓన్లీ యాక్సెప్టెడ్ తప్పు, ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఆర్టికల్ 109 గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే 110 ఆర్టికల్ ఏదైతే ఉందో మన మనీ బిల్లుకి సంబంధించి ఏవేవి మనీ బిల్లులు ఏంటి అనేది డిస్కస్ చేసేది 110. 109 ఏం చెబుతుందయ్యా అంటే ఈ మనీ బిల్లు ఎలా పాస్ చేయాలి, ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ 109 చెబుతుంది. 109 ప్రొసీజర్, 109P ప్రొసీజర్, ఓకే 9 ప్రొసీజర్. ఇలా గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. ఓకేనా? ఎస్, మనీ బిల్కి సంబంధించి నేను మీకు క్లియర్గా ఎలా ఏంటి అనేది మీకు క్లియర్గా ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఎన్ని రోజుల్లో రాజ్యసభ రిటర్న్ పంపించడమో లేదంటే సజెషన్స్ చెప్పడం ఏదో ఒకటి చేయాలి? 14 రోజుల్లో. 14 రోజుల్లో తన మాట ఏంటో చెప్పకపోతే ఆటోమేటిక్గా మనీ బిల్లు లోక్సభ నుంచి రాజ్యసభ టు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాజ్యసభ చెప్పినా చెప్పకపోయినా రాజ్యసభ చేతిలో మనీ బిల్కి సంబంధించి పవర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి ఈక్వల్ ర్యాంక్స్ అన్నాను కదా. ఆర్మీలో బ్రిగేడియరు, ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ కమాండరు, నేవీలో కమాండరు, ముగ్గురు ఈక్వలా కాదా? ఓకే, ఇప్పుడు ఒక కంపెనీలో CEO ఉన్నాడండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ, చిన్నపాటి రాజ్యలక్ష్మి కంప్యూటర్ సొల్యూషన్స్ అన్నారు. కంప్యూటర్ సొల్యూషన్స్ దీంట్లో CEO ఒకతను ఉన్నాడు. TCSలో CEO ఉన్నాడు.
ఓకే, వీళ్ళిద్దరు పొజిషన్ ఈక్వలా అంటే ఈక్వల్ కాదు. ఇది 1000 కోట్ల కంపెనీ, ఇది ₹1 కోటి కూడా వాల్యూ చేయదు. అర్థం కాలేదా? సరే, ఇంకోలా చెప్పుకుందాము. ఇప్పుడు సీఈఓ మనకి ఇందులో ఉన్నాడండి. సీఈఓ ఇందులో ఉన్నాడు, టీసీఎస్ కంపెనీలో సీఈఓ ఉన్నారు. అలానే గవర్నమెంట్ సెక్టార్లో కూడా సీఈఓ అనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉంటాడు, సీఈఓ. ఓకే, నీతి ఆయోగ్ సీఈఓ ఉన్నారు. ఓకే, ఈ టీసీఎస్లో సీఈఓ, నీతి ఆయోగ్ సీఈఓ ఒకే లెవెలా, ఒకే క్యాడరా? పేర్లు సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే క్యాడర్ కాదు కదా. సో ఇలా ఒకటే క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరెవరు నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మిలిటరీలో అని చెప్పి అడుగుతున్నారు. సో కొద్దిగా డెప్త్ క్వశ్చనే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, కొద్దిగా డెప్త్ క్వశ్చనే. కాకపోతే చెప్పాను కదా, ఇంపార్టెంట్ మెయిన్ హెడ్స్ ఎవరెవరు దేనికి సమానం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మేజర్ ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి స్క్వాడ్రన్ లీడర్ అని చెప్పి అంటారు. అలానే నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ అంటారు. ఓకేనా. కెప్టెన్ ఆర్మీకి సంబంధించి లెఫ్టినెంట్, దాని తర్వాత లామిన్ మనకి లెఫ్టినెంట్ అవుతారు. ఓకే, సో ఇలా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మనకి కొలనల్, దాని తర్వాత కూర్పు కెప్టెన్ అంత ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ఒకసారి ఆ స్క్రీన్ షాట్ని చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్, నార్త్ ఈస్ట్ అస్సాము, మిజోరాము, మణిపూరు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక తాటి మీద తీసుకొని రావడానికి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించి ద కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు, ఫాలోయింగ్ మెంబర్స్ అని అడుగుతున్నారు. ఎవరెవరు ఉన్నారు? గవర్నర్స్ ఉంటారా, చీఫ్ మినిస్టర్స్ ఉంటారా, 3 మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారా, హోమ్ మినిస్టర్ ఉంటారా? 4 గురించి అడుగుతున్నారు. నార్మల్గా ఈ క్వశ్చన్ చూసుకున్నాం అనుకుంటే గవర్నర్లు ఉంటారు పక్కా, సీఎంలు కూడా ఉంటారు. ఆ స్టేట్కి సంబంధించి మంచి చేయడానికి ఆ గవర్నర్లు, చీఫ్ మినిస్టర్ లేకపోతే ఎలా? సో గవర్నర్లు, చీఫ్ మినిస్టర్లు ఉంటారు. తర్వాత చూసుకున్నాం అనుకుంటే 3 మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్, హోమ్ మినిస్టర్, ఈ 2 ఉంటారా లేదా అనేది క్వశ్చన్. 1 and 2 అయితే రైటు. సో ఏ రైట్ ఉండొచ్చు, దాని తర్వాత డి రైట్ ఉండొచ్చు. ఇందులో 3 పక్కాగా రైటే ఈ రెండింటి మీద చూసుకున్నాం అనుకుంటే. అయితే మనం 4 ఒకటి చూసుకుంటే చాలు. హోమ్ మినిస్టర్ ఉంటారా అంటే హోమ్ మినిస్టర్కి ఇక్కడ శాంతి భద్రతల గురించి ఏం జరగట్లేదు, అవునా? వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఈ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హోమ్ మినిస్టర్ ఉండరు. సో ఆప్షన్ 1 రైట్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో దాని తర్వాత మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నారీ శక్తి వందన్ అభియాన్కి సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏంటిది నారీ శక్తి వందన్ అభియాన్? మన ఉమెన్స్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్లు. ఓకే, సో ఇది వచ్చేసి ఎప్పుడు ఎఫెక్ట్లో వచ్చిందయ్యా అంటే 18వ లోక్సభ తర్వాత వచ్చిందా అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ 15 years, దిస్ విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 15 years ఆఫ్టర్ బికమింగ్ ఎ యాక్ట్. నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. దేర్ వేర్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉమెన్స్ విత్ ఇన్ ద కోటా రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఏదైతే రిజర్వేషన్ ఉందో అందులో సపరేట్గా ఉమెన్కి ఇంటర్నల్గా ఏదైనా రిజర్వేషన్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు ప్రొవిజన్. సో ఏంటయ్యా ఇది అంటే మన ఉమెన్స్కి ఎంపవర్మెంట్ కోసం ఇది తీసుకొని జరిగింది. నారీ శక్తి అభియాన్. నారీ అంటే ఉమెన్, శక్తి ఎంపవర్మెంట్. 33% ఆఫ్ ద సీట్స్ ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. దేంట్లో లోక్సభలో, అసెంబ్లీలో కూడా, అండ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ లెజిస్లేటివ్ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇందులో అవును వాళ్ళు చెప్పినట్టుగా. కాకపోతే ఇందులో పాయింట్స్ తప్పేంటయ్యా అంటే 18th లోక్సభ కాదు, ఎప్పుడైతే యాక్ట్ తయారైందో 2023 అప్పటి నుంచి అమలులోకి వచ్చేసింది. కేమ్ అండ్ ఎఫెక్ట్ అప్పటికప్పుడే అమలులో వచ్చింది. ఓకేనా, 18వ లోక్సభ తర్వాత కాదు ఏమి. ఓకే, ఇది 15 ఏళ్ళు ఉంటుంది. అవును, ఉమెన్స్కి సంబంధించి రిజర్వేషన్ ఉంది. అవును, షెడ్యూల్డ్ ఉమెన్స్కి సంబంధించి. సో మనకు ఆన్సర్ ఏమవుతుందయ్యా అంటే 2 and 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 సంబంధించి మనకి వ్రిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే వ్రిట్స్ ఇష్యూ చేస్తుందో దానికి సంబంధించి ఏ వ్రిట్కి సంబంధించి ఏ వ్రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వ్రిట్. చాలా సింపుల్ క్వశ్చన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? లోవర్ కోర్టులో ఏదైనా కేసు జరుగుతూ ఉంది అంటే దాన్ని ఆపడానికి హయ్యర్ కోర్టు ఏం చేస్తుంది అంటే వ్రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇష్యూ చేస్తుంది. సో ఆప్షన్ సి రైట్ అవుతుంది. వ్రిట్కి సంబంధించి నేను మీకు క్లియర్గా మెమరీ హింట్స్తో నేను మీకు క్లియర్గా ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి 17, 18, 19 3 క్వశ్చన్స్ ప్రశాంతంగా డిస్కస్ చేసుకుందాం, అయిపోవచ్చింది. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ రికగ్నిషన్కి సంబంధించి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్
ఇట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హూ రికగ్నైజెస్ అండ్ డిక్లేర్స్ ఎనీ కమ్యూనిటీ ఆఫ్ ద స్టేట్ యాజ్ ఎ షెడ్యూల్డ్ ట్రైబ్. ఒక కమ్యూనిటీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే రెడ్డి కమ్యూనిటీ ఉంది అనుకుందాము, లేదంటే షేక్ కమ్యూనిటీ ఉంది అనుకుందాం ముస్లిమ్స్లో, లేదంటే ఇంకోటి ఎక్సెట్రా 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 ఏ కమ్యూనిటీ అయినా దీన్ని ఎస్టీగా డిక్లేర్ చేయాలి, ఎస్సీగా డిక్లేర్ చేయాలి, షేక్ కమిటీని కానీ రెడ్డి కానీ ఏదైనా కమిటీ, ఓకేనా, కమ్యూనిటీ. సో దాన్ని ఎస్టీగా డిక్లేర్ చేయాలి, ఎస్సీగా డిక్లేర్ చేయాలి అంటే ఎవరి చేతిలో ఉంది, గవర్నర్ చేతిలో ఉంది అని అంటున్నారు ఈ స్టేట్మెంట్లో. ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఎ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ద స్టేట్ నీడ్ నాట్ టు బీ సేమ్ ఇన్ ద అనదర్ స్టేట్. ఈ స్టేట్లో నువ్వు రెడ్డి కమ్యూనిటీని, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఎవరు హార్ట్కి తీసుకోకండి. ఈ స్టేట్లో నువ్వు రెడ్డి కమ్యూనిటీని ఎస్టీగా డిక్లేర్ చేస్తే వేరే స్టేట్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీ మళ్ళీ ఎస్టీగా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ స్టేట్లో ఇది తక్కువ జనాభా ఉన్నది అనుకోవచ్చు, వేరే స్టేట్లో ఎక్కువ మంది ఉండొచ్చు రెడ్డి జనాభా. సో ఇక్కడ ఎస్టీ అయితే అక్కడ ఎస్టీ అవ్వాలని రూల్ లేదు, ఆ రిలీజన్ కానీ ఆ కమ్యూనిటీ కానీ. సో అని అంటున్నారు, అవునా కాదా? ఎస్, రెండో పాయింట్ అవును, కరెక్టే. ఓకే, లాజికల్గా కూడా మనకు కరెక్టే అనిపిస్తూ ఉంది. ఫస్ట్ పాయింట్ తప్పు. మనం మన షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లియర్గా మాట్లాడతాం. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద అథారిటీ హూ డిక్లేర్ ఏ కమ్యూనిటీ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర అథారిటీ ఉంటుంది. లాస్ట్ బట్ మనం యూనియన్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే, ద ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ లేస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ బోత్ ద హౌసెస్. అంటే ఏంటి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే? బడ్జెట్ అనే పదం కాన్స్టిట్యూషన్లో ఉండదు అనుకున్నాం కదా. సో ఈ బడ్జెట్ ఏదైతే ఏమంటారు, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పార్లమెంట్ ముందు, బోత్ ద హౌసెస్ ముందు ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఎవరు బిహాఫ్నా అంటే ప్రైమ్ మినిస్టర్ బిహాఫ్నా అంటున్నారు. ఓకే, యూనియన్ మినిస్టర్ సబ్మిట్ చేస్తారు, కరెక్టే. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ కరెక్టే, బోత్ ద హౌసెస్ కరెక్టే. ప్రైమ్ మినిస్టర్ బదులుగా కాదు, ప్రెసిడెంట్ బదులుగా. ప్రెసిడెంట్ ఇస్ ద పర్సన్, ప్రెసిడెంట్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి, ఏదైనా బడ్జెట్ని కూడా ఆయన సబ్మిట్ చేయాలి, ఆయన బదులుగా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు. సో ఈ పాయింట్ తప్పు. ఎట్ ద యూనియన్ లెవెల్ నో డిమాండ్ ఆఫ్ గ్రాంట్ కెన్ బి రికమెండెడ్ బై ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తప్పు, ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. డిమాండ్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏంటి? డిమాండ్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏం లేదు, ఒక 10 కోట్లు 100 కోట్లు హెల్త్ మినిస్ట్రీకి అలాట్ చేశారనుకోండి, దాన్ని హెల్త్ మినిస్ట్రీ తీసుకోవాలి అనుకుంటే డిమాండ్ ఆఫ్ గ్రాంట్ అనే ఒక పద్ధతిని అనుసరిస్తారు. పార్లమెంట్కి సంబంధించి బడ్జెట్ డిస్కస్ చేసేటప్పుడు నేను క్లియర్గా చెప్పాను డిమాండ్ ఆఫ్ గ్రాంట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ. సో ప్రెసిడెంట్ ఆమోదం ఉన్నా సరే ఈ డిమాండ్ ఆఫ్ గ్రాంట్ తీయలేరంట. సో స్టేట్మెంటే సింపుల్గా తప్పు, మనకు అర్థమైపోతూ ఉంది. ప్రెసిడెంట్ ఆమోదం ఉంటే తీయొచ్చు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అనుకుంటే, లోక్సభ స్పీకర్ గురించి మాట్లాడుకుంటున్నాము. రిమూవల్ రిజల్యూషన్, ఆయన్ని తీసేసే దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ విత్ రిఫరెన్స్ టు ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటారు. ఏంటయ్యా అంటే, వైల్ ఎనీ రిజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఒకవేళ స్పీకర్ని రిమూవ్ చేయాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆయన హీ షల్ నాట్ ప్రిసైడ్, ఆయన తన సీట్లో కూర్చోకూడదు, ఆయన గురించి రిమూవల్ జరుగుతుంటే ఆయన ఎలా కూర్చుంటాడు? స్టేట్మెంట్ కరెక్టే. ఎవరు కూర్చుంటారు సార్ అక్కడ? డిప్యూటీ స్పీకర్ కూర్చుంటారు. షీ షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్, తను మాట్లాడే అర్హత కోల్పోతారు. అంటే ఏంటి? తను అక్కడ పార్లమెంట్లో కూడా కూర్చోకూడదు, స్పీకర్ పదవిలో కూర్చోకూడదు, బాగానే ఉంది, పార్లమెంట్లో కూడా కూర్చోకూడదు అంటే ఎలా? ఎందుకంటే ఒక స్పీకరు ఎవరు ఎన్నికవుతారు అంటే ఒక ఎంపీనే స్పీకర్గా ఎన్నికవుతారు. సో స్పీకర్ పదవి పోగొట్టడానికి రిజల్యూషన్ జరుగుతున్నా ఆయనకు ఎంపీ పదవి ఉంటుంది కదా, ఎంపీ పదవి కదా పోతుంది. సో స్పీకర్ పదవి పోతుంది కాబట్టి ఒకవేళ రిజల్యూషన్ పాస్ అయితే స్పీకర్ పదవి పోతుంది, ఎంపీ పదవి పోదు. కాబట్టి ఆయన యాజ్ ఏ ఆడియన్గా ఆయన కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, ఈ కెన్ స్పీక్. తప్పి స్టేట్మెంట్, ఈ కెనాట్ స్పీక్ కాదు, ఇతను మాట్లాడగలడు. హీ షల్ నాట్ ఎంటైటిల్ టు ఓట్ ఆఫ్ ద రెజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే హీ షల్ నాట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నాం అనుకుంటే హీ షల్ నాట్ ఎంటైటిల్ టు ఓట్, ఈయన ఓటు వేయలేడు. ఎప్పుడు? ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్, ఎప్పుడైతే మనకి ఓటు జరుగుతుందో అప్పుడు. అంటే ఏంటి? ఏదైనా దేనికి సంబంధించిన ఓటు జరుగుతుంది, ఇప్పుడు ఆయన తీసేయడానికి ఓటింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు ఆయన ఓటు వేయలేడు అంట.
తప్పు ఈ పాయింట్ కూడా. ఓటు వేయగలడు. ఎప్పుడు వేయలేడు అంటే సెకండ్ ఇన్స్టాన్స్ అంటే ఏమంటాం, క్యాస్టింగ్ ఓట్ పవర్ పోతుంది. ఎందుకంటే స్పీకర్ పదవే పోబోతుంది. సో ఇతను క్యాస్టింగ్ ఓటు వేయలేడు. క్యాస్టింగ్ ఓట్ అంటే ఏంటి, లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి, లోక్సభ రాజ్యసభ కాదు, ఇప్పుడు ఇటువైపు అటువైపు ఒకే రకంగా తీసేయాలి అని చెప్పి 50 ఓట్లు వస్తే తీసేయవద్దు అని చెప్పి ఇంకో 50 ఓట్లు వచ్చినాయి. ఓకే, అంటే సమానంగా వచ్చినాయి. సో స్పీకర్ ఇప్పుడు దేనికి ఓటేస్తే ఆ రెజల్యూషన్ అప్రూవ్ అవుతుంది. తీసేయాలి అని అప్రూవ్ వేస్తే, తీసేయాలి అని చెప్పి ఆయన ఓటు వేస్తే తీసేస్తారు, తీసేయకూడదు అంటే తీసేయరు. ఏదైనా ఈ బిల్ అనే కాదు, ఏ బిల్ అయినా సరే నేను చెబుతుంది. సో ఎనీవేస్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, క్యాస్టింగ్ ఓటు ఆయన దగ్గర ఆ పవర్ ఉండదు ఇప్పుడు. ఎందుకు ఉండదు అంటే, ఆయన కావాలంటే ఆయన ఏం వేస్తాడు, తీసేవద్దే అనే వేస్తాడు. నేనే తప్పు చేయలేదు, నేను మంచోడినే అంటాడు ఆయన. అవును కదా. సో ఆ క్యాస్టింగ్ ఓటు పోతుంది. కానీ ఒక ఎంపీ లాగా తను ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓటు అయితే వేయొచ్చు. ఈ పాయింట్ కూడా తప్పే. సో ఏది రైట్ అయ్యా అంటే ఓన్లీ 1. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ పీవైక్యూస్. ఈ వీడియోకి సంబంధించి మీరు బాగా బెనిఫిట్ అయ్యారు అని చెప్పి అనుకుంటున్నాము. వీడియోకి సంబంధించి నచ్చింది అనుకుంటే పార్ట్ 2 కోసం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ ఇంకా మంచి ఎంసీక్యూస్తో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.